రాష్ట్రంలో కొన్ని అంశాల మీద వ్యవస్థల స్పందన, వాళ్ళ పనితీరు గనుక చూస్తే మనకు ఆశ్చర్యం కలగక మానదు. ఇప్పుడు రైల్వే కొడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఈ రాసలీల వీడియో బాగోతాలు బయటకు వచ్చిన తర్వాత ఇది ఒక డైలీ సీరియల్ లాగా రాసలీలలో ఉన్నటువంటి ఆ మహిళా ఉద్యోగిన అమ్మాయి ఆమె ఒక డైలీ సీరియల్ లాగా వాటిని విడుదల చేసుకుంటూ వచ్చే క్రమంలో కొన్ని విస్తుగొలిపే అంశాలేంటి, అసెంబ్లీ హాల్ నుంచి కూడా వీడియో కాల్ చేశారు. చివరికి అసెంబ్లీలో ఉండే బాత్రూమ్ల నుంచి కూడా వీడియో కాల్ చేసి ప్రైవేట్ పార్ట్స్ చూపించి ఇంకెందుకు లేండి అంతా దరిద్రం. చాలా దారుణంగా వీడియో కాల్ చేసి ఆ బూతులు మాట్లాడుకుంటూ పోయారు. అసెంబ్లీ నుంచి కూడా నిత్యం నాకు వీడియో కాల్ చేసేవాళ్ళు అని ఆ మహిళ చెబుతూ కొన్ని వీడియోలు కూడా విడుదల చేశారు. అయితే ఈ ఎమ్మెల్యేకి సంబంధించి ఇంతగానం వ్యవహారం సాగుతూ ఉంటే, ఇంత పెద్ద రచ్చ అవుతూ ఉంటే ప్రభుత్వం వైపు నుంచి స్పందన నిల్లు. ఇప్పుడు అసెంబ్లీ నుంచే ఇంకా బాగోతాలు చాలా నడిచాయి అని చెప్పి వీడియోలు కానీ బయటకు వస్తూ ఉంటే మరి అసెంబ్లీకి సంబంధించి అంటే ఈ శాసనసభకు సంబంధించి ఆ వ్యవస్థ ఏమైంది? కనీసం ఆ ఎమ్మెల్యేని వివరణ కూడా ఎందుకు అడగడం లేదు? ఇది వాళ్ళిద్దరి వ్యక్తిగత కథే కానివ్వండి, కాసేపు అధికారాన్ని అడ్డు పెట్టుకొని రకరకాలుగా చేశాడని చెప్పి ఆమె ఏమో చెబుతోంది, కాసేపు ఆ కథ పక్కన పెడదాం. కానీ అసెంబ్లీ నుంచే రకరకాల వీడియో కాల్ చేశారు, అసెంబ్లీ బాత్రూమ్ నుండి రకరకాల బూతులు వీడియోలు చేశారు అని చెప్పి అన్నప్పుడు మరి కనీసం ఆ ఎమ్మెల్యేకి ఒక నోటీస్ అన్నా ఇచ్చి ఏంటి అని చెప్పి వివరణ కూడా తీసుకోరా? అసెంబ్లీ హాల్ నుంచి, అసెంబ్లీ కమిటీ హాల్ నుంచి, అసెంబ్లీ సభా మందిరం నుండి, అసెంబ్లీ బాత్రూమ్ నుండి కూడా చేశారు అని చెప్పి వీడియోలు బయటకు వస్తున్నా కూడా అసలు స్పందించకపోవడం ఏంటో అర్థం కాదు. సీరియస్లీ అసలు స్పందించకపోవడం ఏంటి? ఈ వ్యవస్థలు ఎందుకు ఇంత దారుణంగా ఉన్నాయి? ఒకవేళ వేరే ఈ కూటమి పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీల నుండి ఎవరైనా ఎమ్మెల్యేలు ఇంతగానో రచ్చ జరిగి ఉండింటే ఈ వ్యవస్థలు చూసి ఉండేటివే. వ్యవస్థలో ఉన్న పెద్దలు ఇంత పొడుగు నీతులు చెప్పేవాళ్ళు, ఆ నీతులు చెప్పేవాళ్ళు బూతులు మాట్లాడుతున్నారు, అది వేరే విషయం. కానీ మొత్తం మీద నీతులు అయితే ఇంత పొడుగు చెప్పేవాళ్ళు. అరే ఇంత రచ్చ జరుగుతూ ఉంటే, ఇన్ని వీడియోలు బయటకు వస్తూ ఉంటే కనీసం వివరణ తీసుకోవడానికి కూడా వీళ్ళు సిద్ధపడడం లేదు అంటే నాకు అర్థం కావట్లే. దీనిలో మళ్ళీ ఎథిక్స్ కమిటీలని, ఇంకొక కమిటీలని, మరి ఇట్లాంటి వాటి మీద కూడా వివరణ అడగలేకపోతే ఇంకా దేనికోసం పనిచేస్తాయో మనకైతే తెలియదు.